హాయ్ ఎవ్రీవన్. ముల్లంగితో క్విక్ అండ్ ఈజీగా చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముల్లంగిని నీట్గా వాష్ చేసుకొని పీల్ తీసి పెట్టుకున్నాను. సో ముల్లంగి నేను ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను. సో ఇంకా కొన్ని ఇలా నేను చిన్నగా కట్ చేసుకున్నాను. కొన్ని రౌండ్గా, కొన్ని చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ చట్నీకి మెయిన్గా కావాల్సిన ఐటమ్స్ వచ్చి పచ్చి కొబ్బరి, ఆనియన్, పచ్చిమిర్చి అండ్ తెల్లగడ్డలు. నేను ముల్లంగి 5 తీసుకున్నాను. అందులో కొన్ని పెద్దగా కట్ చేసుకున్నా, కొన్ని చిన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి, పెద్ద సైజు ముల్లంగిని ఫ్రై చేసుకోవాలి. ముల్లంగి కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి పచ్చిమిర్చి వేసుకుందాము. 2 బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం మిక్సీకి తెల్లగడ్డలు, ఆనియన్ అండ్ పచ్చి కొబ్బరి, ముందుగా మనం వేయించి పెట్టుకున్న ముల్లంగి అండ్ పచ్చిమిర్చి మిక్సీకి కూడా వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా సాల్ట్, కుదిరితే కొద్దిగా చింతపండు వేసుకోవచ్చు. వీటన్నిటిని గ్రైండ్ చేసుకుందాం. మిక్సీ వేసేసుకున్నాను. సో మిక్సీ వేసుకున్న దానంతా ఒక బౌల్లోకి తీసుకుని అందులోకి ముందుగా మనము తరిగి పెట్టుకున్నాం కదా చిన్నగా, వాటిని ఈ చట్నీలో మిక్స్ చేసుకుందాం. ఈ ముల్లంగి డైజెషన్కి చాలా మంచి రెమెడీ, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఈ చట్నీకి మనం పోపు వేసుకుందాం. ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకున్నాను, కరివేపాకు, ఇవి వేసుకొని నేను బాగా ఫ్రై చేసుకొని ఆ చట్నీలో నేను మిక్స్ చేస్తున్నాను ఈ పోపుని. అంతే సింపుల్ అండ్ క్విక్ రాడిష్తో సింపుల్గా ఇలా చట్నీ చేసుకోవచ్చు. ఈ చట్నీ రాగి ముద్దకి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది.